నువ్వు నాకు నచ్చావు ఇదొక హిందీ సీరియల్. ఇది జెమినీ టీవీలో ప్రసారం అవుతుంది. ఇది ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ. ఇందులో అర్జున్, మాయా అండ్ అలాగే డస్కీ 3 క్యారెక్టర్లు ఉంటాయి. ఈ 3 క్యారెక్టర్ల చుట్టి సీరియల్ అంతా నడుస్తుంది. అర్జున్గా యాక్ట్ చేశాడు తిను, అండ్ అలాగే డస్కీగా యాక్ట్ చేసింది ఈ అమ్మాయి. ఇక విలన్గా చాలా ఎక్సలెంట్ రోల్ ప్లే చేసింది జెన్నిఫర్, అదే మాయాగా యాక్ట్ చేసింది. ఇక స్టోరీ విషయానికి వస్తే, అర్జున్, డస్కీ చిన్నప్పటి నుండే చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అన్నమాట. అలాంటి సమయంలోనే అర్జున్ జాబ్ కోసమని ఒక కంపెనీలో చేరుతాడు. ఆ కంపెనీలో మాయానే తనకి బాస్. మాయా ఎలా అంటే ఇంట్రోవర్ట్ అన్నమాట. తన ఫీలింగ్స్ని ఎవరికి ఎక్స్ప్రెస్ చేయదు, అండ్ అలాగే వాళ్ళ మదర్కి కూడా ఎక్స్ప్రెస్ చేయదు. అలాంటి అమ్మాయితో అర్జున్ జాబ్ చేయాల్సి వస్తుంది. అర్జున్ ఎలా ఎక్స్ట్రోవర్ట్, చాలా చిల్ ఆ టైప్లో ఉంటాడు. డస్కీ కూడా అలానే ఉంటుంది. ఇక మాయ ఈ అర్జున్ బిహేవియర్ చూసి వీడేంటి ఇలా ఉన్నాడు అని చెప్పి అర్జున్ని జాబ్లో నుండి పీకేయాలని చూస్తుంది. అలాంటి సమయంలోనే మాయ ఇంట్రోవర్ట్ బిహేవియర్తో ఒకరోజు వాళ్ళ నాన్న తనని బెదిరించాలని చూస్తాడు. అప్పుడు అర్జునే మాయని ఆ పరిస్థితిలో నుండి కాపాడుతాడు. దాంతో మాయకి అర్జున్ అంటే ఒక మంచి ఇంప్రెషన్ ఏర్పడుతుంది. అలా రోజు రోజుకి అర్జున్ చేసే యాక్షన్స్, తను చేసే కేరింగ్ చూసి మాయ అర్జున్ని లవ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. కానీ డస్కీకి కూడా అర్జున్ అంటే ఎంతో ఇష్టం. డస్కీ చిన్నప్పటి నుండి అర్జున్ని లవ్ చేస్తుంది. కానీ ఈ విషయం డస్కీ అర్జున్కి చెప్పదు. ఇక మాయ అర్జున్ని లవ్ చేయడంతో మాయ అర్జున్కి చెప్తుంది. అర్జున్ నువ్వంటే నాకు ఇష్టం, నేను పెళ్లి చేసుకోవచ్చా అని అడుగుతుంది. అర్జున్ మాయ తన బాస్ కావడంతో అండ్ అలాగే అర్జున్కి కూడా ఎటువంటి ప్రేమ, అదే లవర్ లేకపోవడంతో, సరే మాయ గారు నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను అని మాయని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటాడు. ఈ విషయం తెలిసి డస్కీ ఎంతో బాధపడుతుంది. అప్పుడు డస్కీ తన ఫ్రెండ్ని అడుగుతుంది, నువ్వు నన్ను లవ్ చేస్తున్నట్టు యాక్ట్ చేస్తావు, అప్పుడు అర్జున్ నన్ను ఇష్టపడతాడు, ఎందుకంటే అర్జున్కి నేనంటే ఇష్టమే, కానీ నా మీద ఉన్న ఇష్టాన్ని మాత్రం బయట పెట్టట్లేదు అని చెప్తుంది. దాంతో ఓకే, నేను నిన్ను లవ్ చేస్తున్నట్టే కదా యాక్ట్ చేయాలి, ఓకే చేస్తాను, కానీ నీకు విషయం చెప్పనా డస్కీ, నాకు నిజంగానే నువ్వంటే ఇష్టం, నేను నిజంగానే నిన్ను లవ్ చేస్తున్నానే ఆ అబ్బాయి డస్కీతో చెప్తాడు. అప్పుడు డస్కీ అయ్యో అవునా, అయితే సర్లే మన ఇద్దరం మ్యారేజ్ చేసుకుందాం అన్నట్లు డస్కీ మాట్లాడుతుంది. తనకి ఇష్టం లేకపోయినా బలవంతంగా ఒప్పుకుంటుంది. ఇక అర్జున్, మాయ పెళ్లి చేసుకుంటారు. కానీ మాయ ఒకప్పట్లాగా ఉండేది కాదు, వాళ్ళ సైకోయిజాన్ని బయట పెట్టేది. ఇంకా డస్కీ అర్జున్ని ప్రేమిస్తుందని తెలిసి ఎక్కడ అర్జున్ డస్కీకి దగ్గర అవుతాడు అని మెల్లిమెల్లిగా ఒక సైకోలా తయారవుతుంది. ఎలాగంటే ఆఖరికి తన మదర్ని కూడా చంపడానికి వెనకాడదు. అంత దారుణంగా తన మెంటల్ పొజిషన్ మారిపోతుంది. దాంతో అర్జున్కి మాయ బిహేవియర్ మీద కోపం వస్తుంది. బట్ ఎప్పుడు మాయతో చెప్పడు. అలాగే అర్జున్, మాయ ఇద్దరు ఒక చిన్న పాపను కూడా కంటారు. ఇక డస్కీ అర్జున్ మీద ప్రేమను చంపుకోలేక, ఇంకొకరిని మ్యారేజ్ చేసుకోలేక తన లైఫ్ని అలాగే లీడ్ చేద్దాం అనుకుంటుంది. ఇక అర్జున్ డస్కీని లవ్ చేయడం మాయకి నచ్చక డస్కీని చంపేయాలని ప్లాన్ చేస్తుంది మాయ. ఇక ఈ విషయం తెలిసి అర్జున్ ఇక మాయకి డివోర్స్ ఇచ్చాలని ట్రై చేస్తాడు. మాయ దానికి ఒప్పుకోకపోగా డస్కీని చంపడానికి బాంబులు పెట్టి ట్రై చేస్తుంది. ఇక అర్జున్ సహించకుండా తన మీద కేసు పెట్టి తనని జైలుకి పంపిస్తాడు. మాయ ఎలాగైనా సరే అర్జున్ని దక్కించుకోవాలి, అర్జున్ లేకపోతే నేను బతకలేను అని చెప్పి తను జైల్లో ఉన్నప్పటికీ డస్కీని చంపే ప్రయత్నాలు చేస్తుంది. ఏదేమైనప్పటికీ అర్జున్ చాలా తెలివిగా మాయాని ఉరికంబానికి ఎక్కించి డస్కీతో తన లైఫ్ని లీడ్ చేయాలనుకుంటాడు. కానీ డస్కీ నేను చిన్నప్పటి నుండి అర్జున్ని ప్రేమిస్తున్నానని అర్జున్కి ఎన్నిసార్లు చెప్పినా అర్థం అవ్వలేదు. ఇప్పుడు ఆల్రెడీ పెళ్ళి అయిపోయి ఒక పాప కూడా పుట్టింది, అయినా నా లైఫ్లో ఈ ప్రేమ అన్న పదానికి చోటే లేదు, నేను ఇంకెందుకు పెళ్లి చేసుకోవాలి అనుకుంటుంది. కానీ అర్జున్ ఎలాగోలా ఒప్పించి డస్కీని మ్యారేజ్ చేసుకుంటాడు. అలా సీరియల్ ఎండ్ అవుతుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో. అండ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.